సార్ ఇప్పుడు జీవో 111 మన లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఇదొకటి. ఈ జీవో అప్పుడు ఎందుకు హైలైట్ అయ్యింది కానీ ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు హైడ్రా చాలా సెన్సేషన్ అయిపోయింది. అయితే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమంటారు సార్? డిఫరెన్స్ చాలా ఉంది. అది వచ్చి 111 అనేది కూడా చెరువులు ప్లస్ అనాథరైజ్డ్ గా ఉండే కన్స్ట్రక్షన్ గా అనిపించేది ప్రతిది కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేయొచ్చు. ఎందుకు చేశారు? ఈ హైడ్రా గురించి కూడా ఇది హైడ్రా కాదు హైడ్రామా అని ఒకప్పుడు మనం వీడియో చేసాం. బికాజ్ దాన్ని చూసి అది హైడ్రామా నడిపించాడు కేటీఆర్. మా బిల్డింగ్ ఎగిరిపోతుంది మా బిల్డింగ్ ఎగిరిపోతుంది అన్నాడు. ప్రతి ఒక్కటి వెళ్ళి 4 కోట్లు 5 కోట్లు ఇచ్చారు, డబ్బులు సంపాదించుకోవడం సైలెంట్ అయిపోయాడు. అంటే ఇంతే కదా గవర్నమెంట్ అని దే హావ్ టేకెన్ ఇట్ ఫర్ ఎ రైడ్. దే హావ్ టేకెన్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ఎ రైడ్. ఎవరు? కేసీఆర్, కేసీఆర్ కూతురు, కేసీఆర్ కొడుకు. దట్ ఈస్ నాట్ టేకింగ్ ఫర్ ఎ గ్రాంటెడ్ అని నిరూపించింది. హైడ్రా అనేది ఇంకోటి పెట్టింది. వాళ్ళు పెట్టింది మనం చేయడం ఎందుకని ఇతను ఇంకోటి పెట్టాడు. ముందు చెరువుల్లో లేపేద్దామని. అదైతే మొత్తం లేపేస్తారు. అదైతే ఇక అయ్యప్ప సొసైటీ ఉంది ఇక్కడ మన ఇంటి పక్కనే, ఒక పెద్ద టౌన్ అయిపోయింది. దీన్ని శాంక్షన్ చేసి అనాథరైజ్ గా కూడా పట్టాలు ఇచ్చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. మొత్తం అసలు అది ఆయన స్టాట్యూ కట్టారు కదా, వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంటుంది అక్కడ. ఎందుకు కట్టారు? ఆయన చేసిన వల్ల వీళ్ళందరూ వానర్స్ అయిపోయారు. ఓకే, ఆయన కొంచెం చొరవ ఎక్కువ, కోట్ల కోసం జాయింట్ చేయట్లు వాళ్ళు చేసాడు. ఓకే, వాళ్ళందరూ కూడా వస్తారు ఇప్పుడు 111 కింద. అంటే ఎంత డబ్బు కలెక్ట్ చేసి ఉంటాడు కేటీఆర్. దుకాణం అనమాట, డబ్బులు దొప్పాడు. అందుకే ఈరోజు దే డోంట్ హ్యావ్ ఎ ఫేస్. వాళ్ళకి మాట్లాడడానికి ఒక ఇది లేదు. ఓకే, ఇటు కేసీఆర్కి కానీ తండ్రి కొడుకు కానీ కూతురికి కానీ ఎందుకు లేదంటే తప్పది. ప్రజలకు న్యాయం చేస్తాను ఒక చిన్న పథకం పెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించేసి అలాగే సంపాదించుకుంటారు వీళ్ళు. ఖజానాలు చేయబెట్టరు, వచ్చిన బడ్జెట్లో చేయబెట్టి దొరికిపోతారని చెప్పేసి ఇలా సృష్టించారన్నమాట. సీట్లో కూర్చున్న మన్నాడు నుంచి ఏదో పథకం వేసి జనాలు ట్రబుల్ చేస్తారు. సినిమా ఫీల్డ్ ప్రొడక్షన్ మేనేజర్, నేను ప్రొడక్షన్ డ్యామేజర్ అంటాను. ఆ డ్యామేజ్ చేసి డబ్బులు దొబ్బుతాడు. మేనేజర్ అన్నప్పుడు మేనేజర్ చేయాలి, సమస్యను పరిష్కరించాలి. సమస్యకి ఇంకా ఎక్కువ చేసి 1,00,000 ఉండే వాటికి ఇచ్చేస్తాను, 1 కోటి రూపాయలు ఉండే ఇచ్చేస్తాను ఆ టైప్లో అనమాట. సమస్యని జటిలం చేసేవాడే అందరికీ సరదాగా అన్నాను. ప్రొడక్షన్ మేనేజర్ అని నేను సరదాగా అంటాను. అంచేదే మేమే చూసుకుంటాం బాబు, నువ్వు ఊరికనే ఆ భోజనాలు తెచ్చిపెట్టు అది తెచ్చిపెట్టు అంటాను. ఎక్కడ కూడా గవర్నమెంట్ కూడా ఏంటి ఎప్పుడు కూడా ప్రజలకి బ్యాడ్ జరిగిపోతుందని చూస్తారన్నమాట. దాన్ని గుర్తు చేయడానికి శాంక్షన్ చేయించుకుంటారు ఒక్కొక్క పథకం. ఎంత గౌరవం చూసావు ఇండియాలోనూ. చైనా అలా చేయదు కాబట్టి వాళ్ళు మీ పనులు మీరు చేసుకుంటున్నాడు అంతే. గవర్నమెంట్ కట్టేయండి అన్నారు. వాళ్ళకి మనకి డిఫరెన్స్. చైనా బాగుపడుతుంది, ఇంకా బాగుపడుతుంది. చైనా చూసి మనమే వచ్చి పోసుకోవాలి. అర్థమైందా? అవన్నీ పక్కన పెట్టండి. అక్కడ వాళ్ళ బెదిరించాడు, ఇంకో ఇక్కడ ఈయన బెదిరించాడు, పక్కన పెట్టండి. ఇక్కడ ఇలా ఉన్నంత సేపు ఒక పథకం పెట్టి జనాలను ట్రబుల్ చేసి ఆ ట్రబుల్ పోయినప్పుడు అదరికి వచ్చి లంచం ఇస్తే టిక్ పెడతా ఉంటారు. వాడు ఈడోకే అని లాస్ట్లో ఏమి ఉండదు. రాసుకుని డబ్బులు ఇచ్చేవాడికి అయిపోయింది ఎవాపరేట్ అయిపోయింది. అది చేసింది కేటీఆర్. అది జరగకుండా ఇతను పేరు మార్చి హైడ్రా అని పెట్టి, అయినా కూడా ఇది కూడా అటువంటి డ్రామా అని మనం వీడియో చేసాం. హైడ్రామా అని కాదు అని ఎప్పుడు నిరూపించాడు? చాలా ఫ్లాట్లన్నీ పగలగొడుతూ పాపం లేని వాళ్ళు కూడా ఒక అంగులో ఎదురుకొస్తే వాళ్ళే కూడా అన్ని లేపుతూ ప్లాన్డ్గా నాకు అర్జున్ లేపించాడు. ఎందుకంటే అనాథరైజ్ 3 ఎకరాలు అంటే 300 కోట్లు ఉంటుంది. అది అతని మీద సింపతి లేదు. చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, అతని మీద సింపతి లేదు. సినిమా ఇండస్ట్రీ లేదు, బయట లేదు, ప్రజల్లో లేదు. అతని మీద ఇంకా కసి ఉంది జనాలకి. వీడికి ఇలా జరగాలన్నట్టే ఉంది. నేను విన్నది అదే. నేను ప్రతిదీ చూస్తాను. మీరు చూడండి, అక్కడ ఎవరు సామాన్యుని అడిగితేనే అవునవును అక్రోచ్ చేయడు, అతను కలిపేసుకున్నాడు. ఏముందో కేటీఆర్ డబ్బులు ఇచ్చాడు, ఏ చేశాడు. చేసిన తర్వాత మొత్తానికి ఆ గుప్పుట్లో పెట్టుకున్నాడు. కేసీఆర్ చేతుల్లో అతను ఒక పప్పెట్టు. ఇప్పుడు ఆ లెవెల్లో నేను విన్నది. మీరు వీడియోలు కూడా చూడొచ్చు. సింపతి లేదు, టోటల్ సింపతి లేదు అతనికి. అంచేత అతను అయిపోయిన తర్వాత కూడా సంతోషంగా ఉన్నట్టుగా 2-3 వీడియోలు పెట్టారు. ఎంత నటన. ఏం చేస్తారు? ఇంకా పడగొట్టేసిన తర్వాత ఫస్ట్ దద్దర్లాడించింది అతనే. అతను ప్రాపర్టీలు ఇంకా చేశారు. కాబట్టి ఇతను సినిమా వాడు కాబట్టి చెప్పాను కదా, సినిమా వాళ్ళు కొంచెం ఏం చెప్పినా చెవులు కోసుకుంటారని చెప్పేసి ఆ విధంగా చేసింది హైడ్రా. ఈలోగా ఇంకా బ్యాడ్ చేయడం కోసం కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే ఐడియాలు ఇస్తారన్నమాట బిడ్డ వాళ్ళకి. అయితే పని కాంగ్రెస్ చేయండి, మీ వాళ్ళకి చేయండి. ఎవరికైతే గెస్ట్ హౌస్ లేదో, ఎవడైతే ఎంక్రోచ్ అవ్వలేదో, ఎవడైతే ఈ దేని కింద రారో
హైడ్రా కింద రారు, వాళ్ళందరూ పెట్టి ఎక్కిస్తారన్నమాట. అప్పుడు మేము వర్షిస్తాం. నాగార్జున లోగోదరి కూడా వస్తుంది కాదు, అందరూ కూడా కూల్చున్నావు, అది చేస్తున్నాడు. అది జరుగుతుంది, వదలదు ఈసారి. ఎందుకంటే ఇక్కడ కానీ వెనక్కి వెళ్ళిపోతే చీఫ్ మినిస్టర్ పోతుంది, పార్టీ పడిపోతుంది. మిగతా వాళ్ళు అందరూ అనుకున్నట్టు ఇతను చీఫ్ మినిస్టర్ మార్చేస్తే ఎందుకు మారుస్తారు? వాట్ ఆర్ రబ్బిష్ యువర్ టాకింగ్. పీపుల్ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోతాడు, ఆడైపోతాడు, ఏం చేస్తారు? వచ్చి పీకుతారా? ఓన్లీ హీ విల్ బి ద రైట్ పర్సన్. రేవంత్ రెడ్డి ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ తెలంగాణ. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా పార్టీ నాశనం అయిపోతుంది. అదేంటప్పుడు మిగతా వాళ్ళది కూడా చేసి చూపిస్తాడు. మిగతా అన్నీ చేస్తాడు, చూస్తూ ఉండండి, వదలడు. సగంలో వదిలేస్తాడంటే అతనికే బ్యాడ్. వదలకూడదు. రాహుల్ గాంధీ ఈజ్ గివెన్ ఎ గ్రీన్ సిగ్నల్ అని ఇచ్చాడు ఆర్డర్, అలాగే చేస్తాడు. నీకు అక్కడ ఉండగా ఇక్కడ ఏం చేస్తాడు? ఊరికి ఇక్కడ వాళ్ళు పెడతాడు, ఈ దారి అయిపోతాడు. మీ దాంట్లో పెట్టేట్టున్నారు, రేవంత్ రెడ్డి పడిపోతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయిపోతాడని. ఎందుకు అవుతాడు? అవ్వడు. రేవంత్ రెడ్డి అవుతాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు. అంత దమ్ముని చేయాలి. స్పైన్లెస్ వాళ్ళు అయితే ఏంటి సుఖం? డబ్బులు కారులో పెట్టుకుని పారిపోయాడు, కారు కాల్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అతను నా ఫ్రెండే. ఏం చెప్తానంటే వాళ్ళందరూ ఇతనే బెటర్. ఇతని మీద డైరెక్టర్ కార్డు అక్కడ లేదే, వాళ్ళ తమ్ముడి మీద అన్న మీద వచ్చింది, దాన్ని పారిపోడేస్తారు. దాన్ని నోటీస్ ఇచ్చారట. వాళ్ళకి ఏదైనా నోటీస్ ఇస్తారు, మా అందరికి నోటీస్ ఇవ్వకుండా చేశారంటే అటువంటి ఏమైనా జరిగి ఉంటే ఉండొచ్చు. నోటీస్ ఇచ్చారులే, చూసావా? దుకాణం అనమాట, డబ్బులు దొప్పాడు. అందుకే ఈరోజు దే డోంట్ హ్యావ్ ఎ ఫేస్. వాళ్ళకి మాట్లాడడానికి ఒక ఇది లేదు. ఓకే, ఇటు కేసీఆర్కి కానీ తండ్రి కొడుకు కానీ కూతురికి కానీ ఎందుకు లేదంటే తప్పది. ప్రజలకు న్యాయం చేస్తాను ఒక చిన్న పథకం పెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించేసి అలాగే సంపాదించుకుంటారు వీళ్ళు. ఖజానాలు చేయబెట్టరు, వచ్చిన బడ్జెట్లో చేయబెట్టి దొరికిపోతారని చెప్పేసి ఇలా సృష్టిస్తారన్నమాట. సీట్లో కూర్చున్న మన్నాడి నుంచి ఏదో పథకం వేసి జనాలు ట్రబుల్ చేస్తారు. సినిమా ఫీల్డ్ ప్రొడక్షన్ మేనేజర్, నేను ప్రొడక్షన్ డ్యామేజర్ అంటాను. ఆ డ్యామేజ్ చేసి డబ్బులు తప్పుతాడు. మేనేజర్ అన్నప్పుడు మేనేజర్ చేయాలి, సమస్యను పరిష్కరించాలి. సమస్యకి ఇంకా ఎక్కువ చేసి లక్ష ఉండే వాటికి ఇచ్చేస్తాను, ₹1 ఉండే ఇచ్చేస్తాను, ఆ టైప్లో అనమాట. సమస్యని జటిలం చేసేవాడే అందరికీ సరదాగా అన్నాను. ప్రొడక్షన్ మేనేజర్ అని నేను సరదాగా అంటాను. అంచేదే మేమే చూసుకుంటాం బాబు, నువ్వు ఊరికనే ఆ భోజనాలు తెచ్చిపెట్టు, అది తెచ్చిపెట్టు అంటాను. ఎక్కడా కూడా గవర్నమెంట్ కూడా ఏంటి, ఎప్పుడు కూడా ప్రజలకి బ్యాడ్ జరిగిపోతుందని చూస్తారన్నమాట. దాన్ని గుడ్ చేయడానికి శాంక్షన్ చేయించుకుంటారు ఒక్కొక్క పథకం. ఎంత గౌరవం చూసావు ఇండియాలోనూ. చైనా అలా చేయదు కాబట్టి వాళ్ళు మీ పనులు మీరు చేసుకుంటూ అన్నాడు అంతే. ఎవరైనా వాళ్ళకి ఇవ్వలేదని తెలుసా నీకు? ఈ తమలైన్లు పెట్టేవాళ్ళు చెప్తున్నాను. ఎవడు చెప్పాడు అది? అతను బ్రదర్కి ఒక అతనికి ఇచ్చారు, అతనికి ఏదో ఇల్లు ఉందంట, అది పగలు కొట్టేస్తారు. కొన్ని సగం పగలు కొట్టి ఉంటాయి, బోర్డర్లో వచ్చినాయి. ఇలా చాలా జరిగితే చేస్తాడు. ఇప్పుడు కానీ వెనక్కి వెళ్తే నిజంగా నేను చెప్పింది ఎగెనెస్ట్గా వెనక్కి వెళ్తే మటుకు అతనికి పొలిటికల్ కెరీర్ ఉండదు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోనూ ఇటువంటి చేసామంటే ఎవరు మొదలుపెట్టేప్పుడు ఫినిష్ చేయాలి. వాళ్ళు మొదలుపెట్టారు, డబ్బులు లంచం తీసుకొని వదిలేశారు 111లో. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. అది అతను నిరూపించుకోవాలి. ఇప్పుడు ఈలోగా మనం కంగారు పడిపోతారు కాంగ్రెస్లోనే అని. ఈడు సీఎం అయిపోతాడు, ఎందుకు అవుతాడు? ఏం చేసావు సీఎం అవుతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ప్రెసిడెంట్కి వాడిటీడు ఏం చేసావు నువ్వు అసలు? బట్టి కూడా ఏం చేశాడు? ఇతను వచ్చాడు, నిలబెట్టాడు, గెలిచాడు. రేవంత్ రెడ్డి కరెక్ట్ మొగుడు ఫర్ బీఆర్ఎస్. అదే ఎందుకంటే వచ్చా ఎవడు చెప్పడు. సో వి విష్ రేవంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.